డాక్టర్ గారు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ మగవాడు చేయించుకుంటే మంచిదా, ఆడవాళ్ళు చేయించుకుంటే మంచిదా? ఎవరు చేయించుకున్నా మంచిది. ఆడవాళ్ళు చేయించినా పర్వాలేదు, మగవాళ్ళు చేయించినా పర్వాలేదు. కానీ చాలా సులువైనది మగవాళ్ళు చేసిన ఆపరేషన్. ఏమాత్రం ఇబ్బంది లేకుండా అయిపోయేది మగవాళ్ళకి. ఇప్పుడు స్త్రీకి చేసినట్టయితే ఆ స్త్రీ కడుపు లోపలికి వెళ్ళి చేయాలి. ఒక్కోసారి అలా చేసినప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అబ్డామిన్ లోపలికి వెళ్ళేటికల్లా కొంతమందికి రేరుగా కొద్దిగా రావడానికి అవకాశం ఉంది. ఆ కాంప్లికేషన్స్ లాగా, లేదా ఇన్ఫెక్షన్ వెళ్ళడం, చీమగడ్డ తయారడం, ఇవన్నీ ఉండొచ్చు. వ్యాసెక్టమీ ఏముందండి, ఇలా పట్టుకుంటాం, ఆ చర్మంకి తీసుకొస్తాం, అలా ఇస్తాం, దాన్ని పట్టుకుంటాం, కట్ చేసి లెగ్గేసి వదిలేస్తాం, అంతే. అంచేత చాలా సులువైన ఆపరేషన్ వ్యాసెక్టమీ. ఆడవాళ్ళు చేయించుకోవాలా, మగవాళ్ళు చేయించుకోవాలా కుటుంబ నిందన ఆపరేషన్ అంటే మగవాళ్ళే చేయించుకుంటే బెటర్. కానీ మగవాడికి భయం ఉండి, ఏమో నేను ఆపరేషించుకుంటే నేను సెక్స్ పనికి రాకుండా పోతానేమో, నేను ఆపరేషన్ గట్టిగా పని చేయలేనేమో, నేను ఆపరేషన్ నరాలు వీక్నెస్ వస్తుందేమో అని పనికిరాని అర్థం లేని భయాల వల్ల వాడు చేయించుకోవడం. వ్యాసెక్టమీ ఆపరేషన్ వల్ల వాడు బలహీనపడ్డు, ఏ రకంగా నరాలు రాదు, వీక్నెస్ రాదు, మనిషి ఏ రకంగా శారీరకంగా వీక్ అవడు, సెక్స్ పరంగా ఏ రకంగా బలహీనవడు, వీర్యం మార్గానే వస్తుంది, అన్నీ మార్గం ఉంటాయి. అర్థం పడుతున్న భయం తప్ప ఇంకేం కాదు. అంటే వ్యాసెక్టమీ ఆపరేషనే చాలా సులువైంది, తేలికైంది. ఆడవాళ్ళు చేయించుకోవాలా, మగవాళ్ళు చేయించుకోవాలి, మగవాళ్ళే చేయించుకోవాలని చెప్తారు.